ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని కట్టేసి ప్రేయసిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు దుండగులు. ప్రియురాలి బర్త్డే కావడంతో ఇద్దరు స్నేహితులతో కలిసి గుడికి వెళ్లిన ప్రియుడు కొంత దూరం వెళ్ళాక ప్రియుడిని కట్టేసి ఇద్దరు యువకులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. రామారావు నెల్లూరు చిత్తూరు జిల్లా సరిహద్దులోని శ్రీ సిటీలో పనిచేస్తున్నట్టు ఒక యువకుడికి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రియురాలి పుట్టినరోజు కావడంతో ఆమెని ఆలయానికి తీసుకెళ్తానని చెప్పని ప్రియుడు చెప్పడంతో అదే సమయంలో ఇద్దరు మిత్రులు అతను ఆ ఇంటికి ఆ రూమ్ కి రావడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అంటే ప్రియుడితో కలిసి మరో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అయితే రాత్రి సమయంలో ప్రియురాలని ఆలయానికి తీసుకెళ్తానని మాట ఇచ్చాను కాబట్టి తీసుకెళ్లాలని చెప్పిన ప్రియుడు ఆమెను తీసుకుని బయలుదేరే క్రమంలో తాము కూడా వస్తామని చెప్పని ఏలుమలై బాలాజీ అనే ఇద్దరు వ్యక్తులు కూడా వారితో పాటు బయలుదేరారు. అయితే శ్రీహరికోట సమీపంలో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం పక్కన ఉన్న ఒక పొలంలోకి తీసుకెళ్లి ప్రియుడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేశారు. నిన్న ఉదయం ఆ ప్రియుడికి సంబంధించి వాళ్ళిద్దరూ వచ్చి సూలూరుపేట పోలీసులను ఆశ్రయించి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రామారావు, ఈ సంఘటనపై పోలీసులు ఏ విధంగా స్పందించారు, అలాగనే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైనా స్పందించారా? అంటే ఈ విషయం ఇప్పటి వరకు తల్లిదండ్రులకు తెలియలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకొని సహజీవనం చేస్తున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తెలిస్తే మరింత ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గోప్యంగా ఉంచి ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. అంటే ఇప్పుడు ప్రియుడు ప్రేయసి ఇద్దరు కలిసి వెళ్ళారు, వాళ్ళతో పాటు స్నేహితులు కూడా వెళ్ళారు. సో స్నేహితులే చేసి ఉంటారా లేకుంటే బయట వాళ్ళు ఎవరైనా చేశారా? లేదు, ఎవరైతే ప్రియుడి స్నేహితులు ఏలుమలై బాలాజీ అనే వ్యక్తులు అతనితో పాటు మద్యం సేవించారో వాళ్ళే ఆమెను గుడికి తీసుకుని వెళ్లే క్రమంలో ప్రాంతంలో ఆపి బాలాజీ ప్రియుడిని చేతులను ఆమె చున్నీతోటి కట్టేసి ఆమెపై అత్యాచారం చేశారు. ప్రియుడి కళ్ళెదట అన్ని జరగడం లేదు. ప్రియుడు తన మిత్రులు ఇలాంటి వారా అని చెప్పిన పరిస్థితుల్లో కూడా కొంత ఇబ్బంది పరిస్థితి తన ప్రియురాలనే స్నేహితులు మారి చేయడం పట్ల కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తూ అతను కొంత ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీని సంఘటన జరిగిన తర్వాత ఇద్దరు ప్రియుడు ఇద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించి పోలీసులు ఫిర్యాదు చేసి ఏలుమలై బాలాజీని అఘాయిత్యానికి పాల్పడ్డారని కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రామారావు. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.